2026 జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2026 జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. 50% శుభఫలితాలను, 50% ప్రతికూల ఫలితాలను మీరు అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెల 15 వరకు లాభములో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగులుగానే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమములో మేషరాశిలోను, ఆ తర్వాత లాభములో వృషభ రాశిలోను సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబ సౌఖ్యాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా పనిచేస్తారు. 2026 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. మరి అలాగే 2026 జూన్ మాసంలో ప్రతికూలంగా ఈ కర్కాటక రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహం ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల జనసహకార లోపము, వ్యాపారపరమైనటువంటి నష్టము కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. బ్యాంకు లావాదేవీలు కూడా వాయిదాలు పడతాయి. సొంత వ్యాపారంలో కొన్ని నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. అష్టమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ద్వితీయములో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, మీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా నిరాశని కలిగిస్తాయి. అశాంతిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా మీకు అష్టమములో కుంభరాశిలో రాహువు, ద్వితీయములో సింహరాశిలో కేతువు కాలసర్పదోషం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. చేసిన పనులకు తగినంత ఫలితాన్ని అందుకోలేకపోతారు. ఆశా నిరాశల మధ్య మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే శ్రీ కాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకోండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి గురుదేవులను దర్శించుకోవడం వల్ల కూడా మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వహించండి. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించండి. ఈ రకంగా 2026 జూన్ మాసానికి గాను తప్పనిసరిగా కర్కాటక రాశి వారు మినుములను, ఉలవలను, పెసర్లను బాగా నానబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.